స్థానిక 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని స్థానిక 16వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. తనపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏమి చిరుణం తీర్చుకోను అంటూ గోరంట్ల భావోద్వేగానికి గురయ్యారు. గత 42 సంవత్సరాలుగా తనను నమ్మి ఓట్లేసి ప్రజలందరూ ముందుకు నడిపిస్తున్నారని, నీతి నిజాయితీతో సేవలందించడమే తప్ప ఏనాడు మచ్చ తెచ్చుకోలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 16వ డివిజన్లో చలుమూరి సత్యనారాయణ ఆయన కుమారుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో తనకు 3000 మెజార్టీ వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. 7వసారి ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికయ్యానని, సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి పాలన అందుతుందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలకు కమ్యూనిటీ హాల్, హై స్కూల్, అర్హులకు గృహాలు, మేజర్ డ్రైనేజీల క్లీనింగ్ వంటి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అటువంటి రాక్షస పాలనను తరిమికొట్టి చంద్రన్న పాలన తెచ్చుకున్నారని ప్రజలను అభినందించారు. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కొల్ల అచ్యుత రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మార్ని వాసుదేవ్, రూరల్ అధ్యక్షుడు వత్సేటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బూరా దుర్గాంజనేయరావు, మానుపాటి తాతారావు, నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, రంపిచర్ల యాంటోనీ, సూరంపూడి శ్రీహరి, గాడి శ్రీను, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అనేక సార్లు పోటీ చేశాను. 10 సార్లు పోటీ చేస్తే ఒకే సింబల్లో, ఒకే జట్టు మీద, ఒకే నాయకుడి నాయకత్వం మీద నేను పోటీ చేశాను. 7 సార్లు గెలిపించారు మీ అందరి వల్ల. నగరంలో కానీ ఆ రోజున రూరల్లో ఉన్నప్పుడు, నగరంలో ఉన్నప్పుడు కూడా నగర పరిధిలో 4 సార్లు, రూరల్లో 3 సార్లు గెలిపించారు. కష్టాల్లో కూడా మీరు నాకు అండగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 16వ డివిజన్కి సంబంధించి 82లో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా గెలుపులో సహకారం అందించారు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. సవినయంగా మనవి చేస్తున్నాను. రాజమహేంద్రవరంలోనే పెద్ద డివిజన్ 16వ డివిజన్. దాదాపుగా 9000 జనాభా పైన తిరుగుతున్నారు. 6000 పైసలకు ఓట్లు ఉన్నాయి. ఓట్ల కంటే వివిధ జాతులు, వివిధ కులాల వారు, వివిధ మతాల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. కష్టజీవులు, రోజువారీ దినభత్యం కోసం కష్టపడేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, వృత్తిదారులు ఎక్కువగా ఉన్నారు. సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఒకవైపు రెల్లి కులస్తులు, మాది కులస్తులు, బీసీలు, మైనార్టీలు, రైతు కూలీలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. అనేక వృత్తుల్లో ఉన్నారు. గతంలో నా వంతు నేను ప్రయత్నం చేశాను. నగరాన్ని రూపురేఖలు దిద్దడంలో నా వంతు ప్రయత్నం చేశాను. ఒకప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేక, మరుగుదొడ్లు లేక, ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్న నగరంలో ఆల్మోస్ట్ గుడిసె అనేది లేకుండా చేయగలిగాం. అంటే గుడిసె మీకు రోడ్డు మీద పెట్టేయడం కాదు, పునరావాసం కల్పించాం, అనేక పేటలు కల్పించాం. ఇవాళ శాటిలైట్ సిటీ వచ్చినా, బుచ్చినగర్ వచ్చినా, సింహాచల్ నగర్ వచ్చినా, ఎర్రకొండ వచ్చినా, రాఘవేంద్ర కాలనీ వచ్చినా, అనేక కాలనీలు ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరిని కూడా రిహాబిలిటేట్ చేయగలిగాం.